అందుకే నమస్కారం. 2004 ఎన్నికలప్పుడు సౌందర్య, 2009లో వచ్చేసి రాజశేఖర రెడ్డి, ఈ 2026లో వచ్చేసి అజిత్ పవార్. సౌందర్య మనందరూ తెలుసు, సెలబ్రిటీ. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రమాదం, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ప్రమాదం. ఈ ముగ్గురు విషయాల్లో కావచ్చు, ఇంకా మరి కొంతమంది సెలబ్రిటీల విషయంలో కావచ్చు, హెలికాప్టర్లో కానీ ఒక విమాన ప్రమాదంలో కానీ వాళ్ళు చనిపోయినట్టయితే ఇమీడియట్గా బ్లాక్ బాక్స్ని ఐడెంటిఫై చేస్తారు ఎక్కడ ఉందో. ఈ బ్లాక్ బాక్స్ని బయటికి తీసిన తర్వాత అందులో ఆ చాపర్లో కానీ ఫ్లైట్లో కానీ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు, అండ్ బయట ఏ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించి ఏటీసీకి సిగ్నల్స్ ఇచ్చారా లేదా, అని చెప్పారా లేదా, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా వచ్చి ఉన్నాయా, టెక్నికల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫ్యూయల్ కానీ ఇంజిన్లో మెయింటెనెన్స్ కానీ రిమైనింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా. సో ఇవన్నీ బయట తీసి తప్ప అసలు నిజాలు ఏంటో తెలియదు. సౌందర్యది ముందు కుట్ర అన్నారు, బట్ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ చాపర్ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు, అందుకని అది క్రాష్ అయిపోయింది. రాజశేఖర రెడ్డిది కుట్ర అన్నారు, హత్య అన్నారు, బట్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత తెలిసింది ఏంటంటే అది వచ్చేసి సరైనటువంటి సిగ్నల్స్ లేకపోవటం, మొత్తం ఆకాశం మేఘావృతం ఉండటం, క్యూములోనింబస్ మేఘాలు ఉండటం, దాంతో వాళ్ళు పట్టుకొలిపోయారు. ఇక దించుదనుకున్న మూమెంట్లో ఫారెస్ట్ కొండల్లో గుద్దుకొని అది కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు అజిత్ పవార్ బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది, అక్కడంతా బాగానే ఉంది. అంటే మెయింటెనెన్స్ అయినటువంటి చాపరా, అదే మెయింటెనెన్స్ అయినటువంటి ఫ్లైటా, లేదన్నా పైలట్లకు ఎవరైనా డబ్బు ఇచ్చి చంపమని చెప్పారా, లేదన్నప్పుడు లోపల ఏమైంది అసలు. ఇది మొత్తం ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మనం చాలామంది కుట్ర అనుకుంటూ ఉంటాం, ఆ బ్లాక్ బాక్స్ మొత్తం డీకోడ్ చేస్తే తెలిసింది కుట్ర లేక ప్రమాదమా అని చెప్పేసి.